నాకెలాగో ఐదోతనం దూరమైంది. నేనింక ఈ తాడు వేసుకున్నా, వేసుకోకపోయినా ఒకటే కదా అన్నయ్య. అందుకే ఈ పుస్తుల తాడుని మార్చేసి కొత్త పుస్తులు చేపించి మీనాకని తెచ్చాను అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అయినా మా ఆయన ఎప్పుడో నాకు దూరం అయ్యాక నాకెందుకు ఈ పుస్తుల తాడు, అందుకే మీనాకి తెచ్చాను అన్నయ్య, మీరేం అనుకోకండి అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీనా, బాలు షాక్ అయ్యి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ అయితే సత్యంతో చెప్తూ ఉంటుంది. మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ చేసిన పనికి. అప్పుడే ఈవిడ గారు అక్కడికి వార్తలు మోసేసిందా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి మీనాని చూస్తూ. ఇక మీనా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి ఆడిన మాటలకి. నిలువున తన ఒంటి మీద బంగారం ఒలిచేసామని అవన్నీ చెప్పేసిందా అనేత అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. మేమేం పుస్తుల తాడు దాని మెడలో తీసుకోలేదు, అదే ఒళ్ళు కొవ్వెక్కి మెడలో తాళి తీసి ఇచ్చేసింది. అయినా ఇవన్నీ అసలు మీకు ఎలా తెలిసింది అనేది అడుగుతూ ఉంటుంది ప్రభావతి గట్టిగా. ఇక బాలు, మీనా అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే, అయినా మా దగ్గర ఇంత ఎక్కువ బంగారం దాచుకునే లాకర్లు లేవమ్మా, అంత ఎక్కువ బంగారం మేము దాచుకోలేము అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అలా ప్రభావతి వాళ్ళ అమ్మనైతే తక్కువ చేసి మాట్లాడడం చూసి వాళ్ళ అమ్మ అయితే కొంచెం తలదించుకొని అలా ఇదవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే అదంతా విని అలా చూస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళ అమ్మని అవమానించినా ఏం చేయలేక అలా బాధపడుతూ ఉంటుంది మీనా.